మనతో పాటు మైనంపల్లి రోహిత్ ఉన్నారు. మీరు కావాలని స్టూడెంట్‌ని ఒక రౌడీలాగా చేస్తున్నారు. మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు. కావాలని అంటే ఒక ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీని మీరు కాలేజ్‌ని మీరు కావాలని మీరు లోపలికి వచ్చి ఇదంతా కూడా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఒక పొలిటికల్ హై డ్రామా క్రియేట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. మీరేమంటారు? నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నానండి. ఇవన్నీ కూడా ఫేక్ అండ్ ఫాల్స్ అలిగేషన్స్. అర్థం లేని మాటలు. ఇవాళ నా వెనకాల ఉన్నది మల్లారెడ్డి కాలేజ్ స్టూడెంట్సు. వాళ్ళంతల వాళ్ళు మా ఇంటికొచ్చి, అంటే మా ఇల్లు అంటే వాళ్ళిల్లు, వాళ్ళిల్లు అంటే మా ఇల్లు, మేము అట్లా ఉంటాం. వచ్చి ఇట్లా అన్యాయం జరుగుతుందన్న, ఆఖరికి మా మా దగ్గర ఫీజులు దోచుకుంటుర్రు, మా డబ్బులు దోచుకుంటుర్రు, మా పేరెంట్స్ వస్తే బౌన్సర్లను పెట్టి ఎలగొడుతుండ్రు, ఆఖరికి మేము తినే భోజనంలో కూడా పురుగులు వస్తూ ఉన్నాయి. ఇంత అన్యాయం జరుగుతుందన్న ఎట్లా? మరి ఇన్ని రోజులేమో ఆయన మంత్రిలాగా మొత్తం కూడా మేనేజ్ చేస్తూ ఉన్నాడు. మరి మా గొంతు మేము లోపలనే కుమిలి చచ్చిపోతున్నామన్నా, లోపల మర్డర్లైనా సూసైడ్లైనా బయటికి వస్తలేవన్నా, మీరు రావాలి అంటే మేము రావడం జరిగింది. మా అంతలో నేను ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళు ఇవాళ విద్యార్థులను, ఎడ్యుకేషన్ని, హెల్త్ని పాలిటిక్స్ కోసం వాడుతూ ఉన్నారు. వీళ్ళు పాలిటిక్స్ని వాళ్ళ ఎడ్యుకేషన్, హెల్త్, మన స్టూడెంట్స్కి అగేన్స్ట్గా వాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్క దాంతో కూడా వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు. వాళ్ళలాగా వ్యాపారం చేసేటోళ్ళం మేము కాదు. ఏదో ప్రభుత్వం రాగానే ఆ పార్టీలోకి వెళ్ళేటోళ్ళం మేము కాదు. ఒక ప్రభుత్వానికి అగేన్స్ట్గా ఒక ముఖ్యమంత్రి, అప్పుడు ఆనాడు ముఖ్యమంత్రికి అగేన్స్ట్గా కొట్లాడి పోరాడి గెలిచి వచ్చిన వాళ్ళము. కాబట్టి వాళ్లకు మాకు తేడా ఉన్నది. నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, వాళ్ళు తొడలు కొడితే హీరోయిజమా? మేము ప్రజల కోసం కొట్లాడితే, విద్యార్థుల కోసం పోరాడితే మాది రౌడీయిజమా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అంటే విద్యార్థులని మీరు కావాలని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు. ఎంతటి విద్యార్థులన్నా అంత ధైర్యం ఉండదు. ఒక దిష్టి బొమ్మని తగలబెట్టేంత. కావాలని ఇది ఒక పొలిటికల్ పార్టీగా ఏదైతే పొలిటికల్ ఎజెండాతోని చేస్తున్నారు అని అంటున్నారు. అదే విధంగా ఒక ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఏం పని? ఒక పొలిటీషియన్‌కి రావాల్సిన అనుమతి ఎవరిచ్చారు? ఎందుకని వచ్చారు అని అడుగుతున్నారు. ఈ పనికిరాని మాటలన్నీ ఆపేయాలండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, వీఆర్ ఇన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. అంటే స్టూడెంట్స్ లోపల చచ్చిపోతుంటే మేము రావద్దా అండి? వీఆర్ లా మేకర్స్. ఎక్కడైనా తప్పు జరుగుతుందంటే రెగ్యులేటరీ కమిషన్ని కూడా మేము క్వశ్చన్ చేస్తాం, రెగ్యులేటరీ బోర్డ్ని కూడా క్వశ్చన్ చేస్తాం, కాలేజ్లను కూడా క్వశ్చన్ చేస్తాం. వీఆర్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ అండి. అట్లెట్లా వాళ్ళు అంటారు? ఇట్స్ వెరీ రాంగ్. ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ ఇట్లా పైసల అహంకారంతో ఇట్లా మాట్లాడడం చాలా తప్పు. విద్యార్థులు ప్రత్యేక ఒక బోర్డు అనేది ఉంది. ఆ బోర్డు చూసుకుంటే స్టేట్ బోర్డు ఉంటాయి కదా, మీరెవరు ప్రశ్నించడానికి అని ప్రెస్ మీట్ పెట్టి మల్లారెడ్డి వాళ్ళ డాటర్ ఇన్ లా కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అవగాహన లేనోళ్ళు, తెలుగు రానోళ్ళు, పనికిరానోళ్ళు మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్పలేను. ఒకటి, వీఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, వీఆర్ లా మేకర్స్. ఎక్కడైనా తప్పు జరిగితే తప్పకుండా విద్యార్థుల కోసం, యువకుల కోసం, మా మా ప్రజల కోసం మేము కొట్లాడతాము. ఇప్పుడు యువకులు, విద్యార్థులు ఉంటేనే కదా మన భవిష్యత్ మంచిగా ఉండేది, మన దేశం మంచిగా ఉండేది. కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా ఎంతవరకైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎంతవరకైనా కొట్లాడతాం, పోరాడతాం అని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. మల్లారెడ్డి పైన మీరు వార్ ప్రకటిస్తున్నారా? అంటే కాంగ్రెస్ పార్టీలో వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన చాలా ట్రై చేస్తున్నారు, బతిమలాడుతున్నారు. ఏదైనా ఉండని ఆయన వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు ఆయన మీద వార్ అంతా, ఇప్పుడు ఆయనకంత స్థాయి లేదు. మేమేదో ఆయన మీద వార్ చేసేంత. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీని తిట్టినరండి వీళ్ళు. నిన్నటిదాకా మా ముఖ్యమంత్రిని తిట్టినరండి. అట్లాంటి వాళ్ళు ఇవాళ మళ్ళీ నిన్నటిదాకా మీరు కూడా గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మీరు కానీ లేకపోతే హనుమంతరావు గారు కానీ, మీ ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఒకటే పార్టీలో మీరు పనిచేశారు. ఇప్పుడు మరి అంటే అప్పుడు అరచకలు మల్లారెడ్డి చేయడం కూడా జరిగింది. అదే ఇన్స్టిట్యూట్లో ఇదే స్కామ్లు, ఇదే బ్లాక్మెయిల్లు చేశారు. ఇప్పుడు మీరు పార్టీలో వేరే పార్టీలు ఉన్నారు అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారా? నేను అదే చెప్తా ఉన్నానండి. ఇట్లాంటి అన్యాయాలు, ఇట్లాంటి అక్రమాలు జరుగుతున్నాయనే కదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడి బయటికి వచ్చినాము. ప్రభుత్వం ఉన్నప్పుడే మేము బయటికి రావడం జరిగింది. వీళ్ళలాగా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడి ప్రభుత్వం పోయినాక వేరే పార్టీలో జాయిన్ కాలే. మేము ప్రభుత్వానికి అగేన్స్ట్గా, వ్యవస్థకు అగేన్స్ట్గా ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఇట్లాంటి దొంగలు బతుకుతుర్రు, ఇట్లా అన్యాయం జరుగుతుందనే కదా బయటికి రావడం జరిగింది. వీళ్ళలాగా ప్రభుత్వం పోయినాక ఆ రోజు కూడా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీని తిట్టినామా? ఎప్పుడైనా తిట్టినాం? ఎప్పుడు కూడా మేము ప్రజల కోసం పనిచేసినాం, డెవలప్మెంట్ చేసినాం తప్ప ఎవరిని కూడా ఎప్పుడు తిట్టలే, ఇట్లా పిచ్చిగా మాట్లాడలే అవగాహన లేకుండా. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇట్లాంటి అక్రమాలు జరుగుతున్నాయి, ఇట్లాంటి అన్యాయాలు జరుగుతున్నాయనే కదా మేము పోరాడి కొట్లాడి బయటకు వచ్చి ఇంత చేసుకుంది. పోరాడి గెలిచి వచ్చినాం. ఇవాళ ఉట్టినే వస్తామా? ప్రజల సపోర్ట్ లేనిది గెలిచి వస్తామా? కాబట్టి ఒకటే, ప్రజల కోసం పోరాడతాం, విద్యార్థుల కోసం పోరాడతాం. ఉట్టి మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులే కాదు, ప్రతి యూనివర్సిటీ విద్యార్థులు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వీఆర్ రెడీ టు ఫైట్ ఫర్ దెమ్, వీ విల్ బీ విత్ దెమ్, వీ విల్ ఫైట్ ఫర్ దెమ్.